బర్త్డే బాయ్ యూట్యూబ్ బాయ్. చాలా మంది అయితే విష్ చేసారు. విష్ చేసిన వారందరికీ చాలా చాలా థ్యాంక్స్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినయ్ క్రియేషన్స్. సో ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ ఫ్యామిలీ చూస్తుంటే అర్థమవుతుంది. ఈరోజు స్పెషల్గా నా బర్త్డే కాబట్టి మేమైతే ఒక టెంపుల్కి వెళ్దామైతే అనుకున్నాం. ఫస్ట్ స్వర్ణగిరి యాదగిరికి అయితే వెళ్దాం అనుకున్నాం, కానీ అక్కడికి మాకు వెళ్ళే ఫెసిలిటీ లేక మేమైతే ఆగిపోయాం. సో ఇప్పుడు మాకు దగ్గరలో ఉన్న చిలుకూరు బాలాజీకి అయితే వెళ్దామని చెప్పేసి అది అనుకున్నాం. నేను నాతో పాటు ఇద్దరు సీనియర్స్ అయితే వెళ్తున్నాం అక్కడికి. అక్కడ ఏంటంటే చిలుకూరు బాలాజీ పక్కకైతే ఇంకొకటి కలం మందిర్ అని చెప్పేసి ఇంకో టెంపుల్ ఉంటుంది. సో అవి రెండు టెంపుల్ విజిట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. చాలా ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి అక్కడ ఎట్లుంటుందని చెప్పేసి ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుంది. మనమైతే ఇప్పుడు బయలుదేరినాం. సో చూడండి, మేమైతే బండి పైన వెళ్తున్నాం. సో ఇది చిలుకూరు బాలాజీకి వెళ్ళే దారి. మనమైతే ఇప్పుడు ఎంట్రీ అయితే అయినాం. అట్లనే ఇంకా ఇటు ముంగటికి వెళ్తే మనకు రైట్ సైడ్లో ఒకటి పెద్ద శివలింగం అయితే ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇది లాకేసి ఉంది. ఇంకా లోపల అయితే చాలా బాగుంటాయి. ఆల్రెడీ నేను ఒకసారి వెళ్ళిన. సో ఇప్పుడైతే మనం చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్దాం. గైస్, మనమైతే ఇప్పుడు ఇక్కడికి రీచ్ అయిపోయినాం. సో ఫైనల్గా బండి అయితే పార్కింగ్ చేసేసినాం. మనం ఆ ఖమ్మం దగ్గర నుండి లోపలికి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది చిలుకూరు బాలాజీ టెంపుల్. సో మనం ఇక్కడ నుండి లోపలికి వెళ్తే మనకు టెంపుల్ అయితే వస్తుంది. చలో మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే చిలుకూరు బాలాజీకి వచ్చినప్పుడు అయితే మెయిన్గా మీరైతే కొబ్బరికాయలు అట్లనే తులసిమాలు ఉంటే తులసిమాలను అయితే తీసుకొని రండి. సో ఇప్పుడు ఈ అక్క చూడండి, మమ్మల్ని అయితే అక్కడికి తీసుకెళ్ళింది. ఫస్ట్ చెప్పులు అక్కడ పెట్టుకోరని చెప్పేసి అన్నది. సో వాళ్ళు అట్లా ఉంటుంది, మా షాప్లో కొనండి అని చెప్పేసి తీసుకెళ్తారు. అట్లనే అక్కడ తులసి మాలలు అయితే కొనిపిస్తారు మనండి. ఆ తులసి మాల ఒక్క కాస్ట్ వచ్చేసి 70-80 అని చెప్తారు అట్లా. సో అందుకే అని చెప్పేసిన నా ఒపీనియన్ ఏందని అయితే చెప్పిన. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము చిలుకూరు బాలాజీ టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం. సో మనమైతే తీసుకున్నాం కదా తులసిమాల ఉన్న కొబ్బరికాయ అయితే తీసుకున్నాం కదా. సో ఇక్కడ అయితే కొబ్బరికాయ కొట్టి తులసిమాల దేవుని దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి. సో చూద్దాం. అలాగే ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే మనం కోరుకున్న కోరిక నెరవేరాలంటే 108 ప్రదక్షిణలు చేయాలి. కోరుకునే ముందు అయితే 11 ప్రదక్షిణలు చేసి కోరికనైతే కోరుకోవాలి. సో ఒకసారి అయితే ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాం. మరి ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే చూపిస్తాను నేను మీకు.
అక్కడ నుండి లోపలికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మాకు అక్కడ ఎంత దమ్దం వేసి అలా కొబ్బరికాయలు అవన్నీ వాళ్ళకి. సో ఇక్కడ మీరు కనుక ఎప్పుడైనా వచ్చినప్పుడు మాత్రం ఇట్లా తులసి మాల కొబ్బరికాయ మాత్రం తీసుకోనండి. తులసి మాలకి అయితే ఇక్కడ సపరేట్గా తీసుకోవడం అవసరం లేదు. నార్మల్గా ప్రతి ఒక్కరు ఏం వేయరు ఇక్కడ. సో మనమైతే లోపలికి వెళ్దాం. ఒక్కొక్కసారి అయితే తెలియని వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకైతే 400 దాకా తీసుకుంటారు. సో ఇప్పుడు క్లెయిమ్ ఉండదు ఇక్కడ. నార్మల్గా మనం ఇంటి దగ్గర నుండి తీసుకొని వస్తే బెటర్ అని చెప్పేసి నా ఒపీనియన్. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం. అలాగే ఇక్కడ ఒక బోర్డు కూడా పెట్టారు. సోమవారం నుండి గురువారం వరకు అయితే లోపల ప్రదక్షిణలు చేయొచ్చు. అలాగే వీక్ డేస్లో అయితే ఫ్రైడే, సాటర్డే, సండే మాత్రం బయట ప్రదక్షిణలు చేయాలి. సో టైమింగ్స్ కూడా అక్కడ మెన్షన్ చేశారు. ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్లోనైతే స్వయంగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అయితే ఉంటారు. అలాగే ఇక్కడ ఫోన్లు కూడా వాడరాదు, వాళ్ళు చూస్తే మాత్రం తిడతారు. సో ఇక్కడ ఇంకొక టెంపుల్ అయితే ఉంటుంది. మనమైతే వీడియో తీయలేము ఏమి అక్కడ. సో వాళ్ళు తిడతారని చెప్పేసి భయంతోనైతే ఏం తీయలే వీడియోస్. అట్లనే మనం ఇప్పుడు బయటకు వెళ్తే మనకి ఇక్కడ జాతర అనేది వస్తుంది. ఇదంతా నార్మల్గా ఇక్కడ గుడిలోనైతే ఉంటుంది ఇవన్నీ. మనం ఇంకా బయటికి వెళ్తే మాత్రం జాతర ఉంటుంది. సో అవన్నీ చూపిస్తే ఇప్పుడు నేను మీకు. బయటకు వెళ్ళే దారి మొత్తం జాతరలోకి వెళ్ళేది వెళ్దాం. సో మనమైతే వెళ్దాం కానీ. సో ఫైనల్గా మనం జాతరలోకి అయితే వచ్చేసినాం. ఇంకా జాతర ఇక్కడ కాకుండా ఇంకా బయట కూడా ఉంటుంది. సో మనం ఇప్పుడు బయటకు వెళ్ళి కూడా చూద్దాం. అట్లనే మనకు ఎగ్జిట్ కూడా అక్కడనే ఉంటుంది. గైస్ అలాగే ఇప్పుడు మనం బయటకి వెళ్తున్నాం. ఇప్పుడు నేను మీకు ఏం చూపిస్తా అంటే, మనం కోరుకున్న కోరిక నెరవేరిన తర్వాత రావి చెట్టుకి అయితే దారాలు అయితే కడతారు. సో ఇప్పుడు మనం అది చూపిస్తాను నేను మీకు. అది ఎక్కడ ఉంటుంది అంటే మన మెయిన్ గేట్ ఎదురుగా రావి చెట్టుకి అయితే ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్దాం. చూస్తున్నారా గాయస్, మనమైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినాం ఫైనల్గా. సో ఇక్కడనే కోరికలు నెరవేరిన తర్వాతనైతే ముడుపులు అయితే కడతారు. సో దారాలు అయితే కడతారు ఇక్కడ. అలాగే ఈ చిలుకూరు బాలాజీకి ఇంకొక నేమ్ వచ్చేసి వీసా దేవుడు అని చెప్పేసి అయితే అంటారు. వీసా దేవుడు అని. సో బయట దేశాలకు వెళ్ళే వారికి అయితే వీసా రాకపోతే ఇక్కడ మొక్కుకుంటే వీసా వస్తాయని చెప్పేసి అయితే అంటారంట. గాయస్ ఇప్పుడైతే మనం చిలుకూరు బాలాజీ దర్శనం అయితే అయిపోయింది కదా. సో మనం ఇప్పుడు అక్కడికి అయితే వెళ్దాం. కలందం టెంపుల్కి అయితే వెళ్దాం. ఇక్కడ నుండి ఒక 6 కిలోమీటర్స్ దూరంలోనే అయితే ఉంటుంది. అది లోటస్ టెంపుల్ అని అయితే అంటారు అందరూ. సో ఇప్పుడు మనమైతే అక్కడికి వెళ్ళి ఎలా ఉంటుందని చెప్పేసి అయితే వీడియోలో చూద్దాం. అలాగే రిటర్న్ వెళ్ళగానైనా ఇది ఓపెన్ చేస్తారేమో అనుకున్నాం, ఓపెన్ చేయలేదు. సో ఇదైతే క్లోజ్ ఉంది. మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్దాం. గైస్ మనమైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినాం. లోపలికి అయితే వెళ్తున్నాం. సో చూద్దాం. ఇంకా లోపలనైతే ప్లేసెస్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా సైడ్కి మొత్తం హోటల్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే మనం దర్శనం చేసుకుని అయితే వద్దాం. సో దర్శనంకి అయితే వచ్చేసినాం గాయస్. ఇప్పుడైతే మనం దర్శనం చేసుకుందాం. అలాగే ఇంకా అక్కడ హోటల్స్ అవన్నీ చూపిస్తాను నేను మీకు. వీకెండ్స్ లోనైతే చాలా మంది వస్తారంట ఇక్కడికి. ఇక్కడనైతే మన సో ఇక్కడ ప్రత్యేకంగానైతే శివలింగం విగ్రహం అవుతుంది. సో
అది కూడా చూపిస్తాను నేను మీకు. అలాగే మేము ప్రదర్శనలు కూడా చుట్టూ ఇక్కడ దేవుళ్ళు కూడా ఉన్నాయి. సో అవి కూడా చూపిస్తాను నేను మీకు ఒకసారి. ఒకసారి అయితే చూడండి మీరు. సో ఇక్కడ కూర్చోడానికి కానీ దేనికైనా మంచి ప్లేస్ ఉంది. ఇక్కడ బయట గార్డెన్ కూడా ఉన్నాయి. అట్లనే అక్కడ హోటల్స్ అని చెప్పిన కదా, అవే హోటల్స్. అక్కడ ఎల్లో కలర్ కనిపించే బిల్డింగ్స్ అన్ని హోటల్స్ అవి. సో ఇంక ఇక్కడ పక్కకు ఒక స్కూల్, అలాగే ఇక్కడ గోమాత కృష్ణుంది కూడా ఉంది. సో అవన్నీ చూపిస్తున్నాను నేను మీకు. సో ఇది గైస్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చిన వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.